ఈరోజు మరి 3 ప్రత్యేకమైన వర్తమానాలు ఉన్నాయి. జయశ్రీ వివాహం జరిగించటంలోను, రాగశ్రీ ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అవటంలోను, దేవుడిచ్చిన గొప్ప విజయాన్ని బట్టి, జరిగించిన కార్యాన్ని బట్టి వాక్య ధ్యానం చేయబోతా ఉన్నాం. మూడోది ఏమిటంటే పరిశుద్ధాత్మ ఆరాధన కాబట్టి పరిశుద్ధాత్మ గురించిన విషయాలు 3 నేను కలిపి చెప్తాను. అది కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి ఏమ్మా. ఒకే కుటుంబానికైతే చెప్పడానికి వీలుగా ఉంటుంది, కానీ ఇది కొంచెం అంటే 3 కలుపుతాను కాబట్టి కొంచెం బుర్ర పెట్టుకొని వింటే అర్థమవుతుంది. సరే, దేవుడు జయశీలుడు, ఓటమి లేని దేవుడు. ఆయన మానవుణ్ణి గెలిపించగల సమర్థుడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దాని గురించి ఈరోజు వాక్య ధ్యానం చేయబోతా ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చదువుదాం. చదువమ్మ. కాలేబు గురించి ఇక్కడ మాటలు చూస్తున్నాం. ఇప్పుడు కాలేబు గారు గురించి మనకు తెలుసు. కాలేబు గారు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వారిలో ఉన్నాడు. పాత తరంలో నుంచి కనాను దేశములో అడుగుపెట్టిన వారు ఇద్దరు, యెహోషువను కాలేబులే. కాబట్టి ఈ కాలేబుకి ఒక కుమార్తె ఉంది, అక్ష. ఆమెకి వివాహం చేయాలి అన్నది వారి సంకల్పం. అయితే దేవుడు అక్షకి ఒత్నియేలు అన్నటువంటి వ్యక్తిని దేవుడు సిద్ధపాటు చేశాడు. దానికోసం ఎవరైతే జయిస్తారో అతనికి నా కుమార్తెనిచ్చి చేస్తాను అని కాలేబు అన్నప్పుడు ఆ పట్టణాన్ని జయించి దాన్ని పట్టుకోగలిగాడు ఒత్నియేలు. తద్వారా వివాహము జరిగింది. అక్కడ అక్షాలు జరిగిన, ఇక్కడ జయశ్రీ జరిగిన దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో జరిగినాయి. అందును బట్టి దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఏం రాయబడుతుందంటే, ఆ కాలములో దేవుడు న్యాయాధిపతులను పుట్టించాడు. వారు ఏం చేస్తారంటే రక్షించే ప్రయత్నం చేస్తారు. న్యాయాధిపతుల్ని దేవుడు కలుగు చేశాడు. వారిలో ఒత్నియేలు కూడా ఉన్నాడు. 3వ అధ్యాయము 9వ వచనం. ఒత్నియేలు దేవుడు ఆ విధంగా ఒత్నియేలుని నియమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు కొరకు ఒత్నియేలుని ఏర్పాటు చేశాడు. అదేవిధంగా అక్షా కొరకు కూడా దేవుడు ఒత్నియేలుని ఏర్పాటు చేసినట్టుగానే అమ్మాయి మరి జయశ్రీకి అరుణ్ణి దేవుడు సిద్ధపాటు చేశాడు. ఇక అమ్మాయి విషయంలో ఇక అంత సమస్తము అరుణే చూసుకునేలాగా దేవుడు కృప చూపించినందుకు దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ కార్యం జరిగించాలన్నా, ఏ విజయం ఇవ్వాలన్నా దేవుడే చేస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గిద్యోను దగ్గరికి యెహోవా దూతగా యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు వచ్చి గిద్యోన్ని ఏ విధంగా ప్రోత్సహించారో 6వ అధ్యాయంలో చూస్తాం. 12వ వచనం.
యెహోవా దూత అంటే యేసు ప్రభువారు. ఉమ్. ఆ, పరాక్రమ గల బలాఢ్యుడా, దేవుడు తోడుగా ఉంటాడని ఆ, గిద్యోనుతో చెప్పాడు. ఈయన భయపడుతూ పిరికివాడుగా గానుగ చాటున గోధుమలు దొల్లుగొట్టుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు ఏం ప్రోత్సహిస్తున్నాడంటే పరాక్రమ గల బలాఢ్యుడా అని ప్రోత్సహిస్తా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటాడన్నాడు అని దేవుడు చెప్పాడు. ఎవరితో? కాబట్టి నువ్వు బలము తెచ్చుకొని మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షించుము, నిన్ను పంపువాడను నేనే అని చెప్పాడు. నేను పంపుతున్నా కదా, నేను తోడై ఉంటాను కదా, కాబట్టి నువ్వు నిలబడాలి. పంపించేది దేవుడైనా దేవుడు తోడై ఉన్నా కూడా పని జరిగించాలి అంటే ఆ వ్యక్తి నిలబడాలి. ఆ వ్యక్తి సామర్థ్యం కూడా కావాలి. కేవలము దేవుడే సమస్తాన్ని చేయడం, మానవ ప్రయత్నము కూడా ఉండాలి. అప్పుడే జయ జీవితము కలుగుతుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమన్నాడంటే పంపుతున్నా నేనే, తోడుగా ఉంటున్నా నేను, కానీ నువ్వు బలం తెచ్చుకోవాలి. నువ్వు బలం తెచ్చుకోలేకపోతే జయించలేవు. నిలబడే వ్యక్తి బలం తెచ్చుకోవాలి. అప్పుడే జయ జీవితాన్ని పొందుకోగలుగుతాం. అప్పటికి దేవుని ఆత్మ గిద్యోను ఆవేశించెను అని 34వ వచనంలో మనం చూస్తాం. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఆత్మ గిద్యోను ఆవేశించిన కూడా సూచనలు అడిగాడు, కానీ యుద్ధము చేయటానికి వెళ్ళలేదు. యుద్ధానికి వెళ్ళటానికి బలం తెచ్చుకోలేదు, వెనకాడుతానే ఉన్నాడు. దేవుడు మరలా కల చూపించాడు. ఆ కలను చెలికానికి చెబుతున్న సమయంలో చెలికాడు కలభావాన్ని కూడా తెలియచేసినట్లుగా 7వ అధ్యాయము 14వ వచనంలో చూస్తాం మనం. సరే, ఆ కలలో కనబడింది దేవుని ఖడ్గము. కాబట్టి అది గిద్యోను ఖడ్గముగా మారుతుంది. దేవుని ఖడ్గమే గిద్యోను ఖడ్గంగా మారి జయమిస్తాడు అని ఆయన సలహా చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు, గిద్యోను ఒక మాట చెప్పాడు, నేను నాతో కూడా ఉన్నవారందరూ బూరలు ఊదాలి. నాతో ఉన్నవారందరూ బూరలు ఊదినప్పుడు నేను కూడా దండుపాలెం మీదకి వెళ్తాను అని చెప్పాడు. అంటే ఆయన యుద్ధం చేయటానికి వెళ్ళినప్పుడు, దండుపాలెం మీదకి వెళ్ళినప్పుడు తనతో ఉన్నవారు కూడా మరి బూరలు ఊదవలసిన పరిస్థితి ఉంది. ఈ సమిష్టిగా చేస్తే తప్ప విజయం పొందలేకపోయారు కదా. అదేవిధంగా వివాహం జరిగిన అమ్మాయి రాగశ్రీ ఎగ్జామ్ రాసిన సమిష్టిగా జరిగిన కార్యము, దైవజనుడు చేతులెత్తి ప్రార్థన చేయటము, సంఘము సహకరించటము, వారందరూ కలిసి మరి అక్కడ మేనమామలు కానీ మేనత్తలు కానీ నిలబడి పనులు చేయటము, సమిష్టిగా వివాహము జరగటానికి దేవుడు కృప చూపించాడు. ఇక్కడ మనం అందరం ప్రార్థన చేశాం. అక్కడ అమ్మాయి రాగశ్రీ ఎగ్జామ్ రాసింది కదా.
కాబట్టి ఇదంతా సమిష్టిగా చేస్తే వచ్చే విజయము. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు విజయం ఇస్తాడు, జయమిస్తాడు, తోడై ఉంటాడు. కానీ మనం ప్రయత్నాలు కూడా లేకుండా కాదు. సోమరులను ఎప్పుడు దేవుడు ప్రోత్సాహపరచలేదు. విద్యాహీనులుగా ఉన్నవారిని, చదువుకోకుండా ఉన్నవారిని దేవుడు పాశ్చేపిస్తాడు అన్నది ఎక్కడా లేదు. దేవుని చిత్తము, మన ప్రయత్నము ఉన్నప్పుడు మాత్రమే జరిగే జయమైన, గొప్ప విజయమైన ఆధారపడి ఉంటుంది సామర్థ్యాన్ని బట్టి అన్న విషయాన్ని మరోసారి మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. కష్టే ఫలి. ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి కనాన్ దేశానికి వెళ్ళే సమయంలో ఫరో సైన్యము మరలా తరుముకుంటా వచ్చినప్పుడు ఎర్ర సముద్రం అడ్డంగా ఉంది, వెనక శత్రువులు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు పరిష్కారం చూపించాడు. ఏం చూపించాడంటే 14వ అధ్యాయము 21వ వచనం నిర్గమాకాండం. మోషే చెయ్యి చాపాడు. మోషే చెయ్యి చాపపోతే దేవుడు చెయ్యడా? అది గతంలో చెప్పాను. మనం చేయవలసిన పని మనం చేస్తే దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. మనం చేయవలసింది చేయకోకుండా దేవుడు చెయ్యాలంటే చెయ్యడు కదా. నేను ఆ విషయాన్ని గమనించాలి. అందుకనే మోషే చేతిని చాపాడు. అప్పుడు దేవుడు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించాడు. అది పరిశుద్ధాత్ముని కార్యం. గాలి సాదృశ్యము పరిశుద్ధాత్మ దేవుడు అన్న సంగతి మనకు తెలుసు. మోషే చేయి చాపినప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యము చేయగా సముద్రము పాయలైంది. కాబట్టి దేవుడు వీళ్ళందరూ లేపి సముద్రం అవతల ఒడ్డున వేయలేడా? ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే విశ్వాసములో సముద్రంలో గుండా నడిచిపోవాలి. వీళ్ళు చేయాల్సిన పని. మోషే చేయాల్సింది మోషే చేశాడు, దేవుడు చేయాల్సింది దేవుడు చేసేసాడు. ఇప్పుడు ఇశ్రాయేలు చేయాల్సిన పని ఉంది, కనపరచాలి. వామ్మో మధ్యలో నీళ్ళు వచ్చేది ఎట్ట, మనం మునిగిపోతే ఎట్ట అని వీళ్ళు లోపలికి వెళ్ళకపోతే అద్దరికి చేరేవాళ్ళు కాదు. అందుకని హెబ్రీయులకు రాస్తాడు పౌలు గారు, వారి విశ్వాసాన్ని బట్టి పొడి నేల మీద నడిచిపోయినట్లుగా 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 29వ వచనం చూడండి. విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లుగా ఎర్ర సముద్రంలో పడి నడిచి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. కాబట్టి వాళ్ళు విశ్వాసాన్ని కనపరిచారు. ఇదంతా కలిస్తే అది జయ జీవితం. దేవుడు మరలా వీళ్ళతో యుద్ధము చేస్తూ ఉన్నాడు. రథాలు ఊడిపోతున్నాయి, చక్రాలు ఊడిపోతున్నాయి. వాళ్ళకి అర్థమైపోయింది దేవుడు వారి పక్షంగా యుద్ధము చేస్తున్నాడు, పారిపోదామనుకున్నారు. అప్పుడు దేవుడు నీళ్లను పొర్లిచ్చేయచ్చు. కానీ మోషే ఏం చెప్పాడు? మళ్ళీ వెనక తర్వాత ఏం జరిగింది చెప్పండి. మరలా దేవుడు అన్నాడు, మోషే నీ చేయి చాపు. చీల్చినప్పుడే కాదు, మార్గం ఏర్పరిచినప్పుడే కాదు, మార్గం మూయబడే దానికి కూడా నువ్వు చేయి చాపు. మోషే చేయి చాపకపోతే దేవుడు సముద్రాన్ని తొలగించేవాడు కాదు, శత్రువుల్ని హతము చేసి జయమిచ్చేవాడు కాదు. ఈ సత్యాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. మానవ ప్రయత్నం లేకుండా సమస్తము దేవుడి మీద భారం పెడితే మాత్రం అది ఆ సంధానమే అవుతుంది. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే
అది ఆరిపోయే అవకాశాలే ఎక్కువ. ఆ సత్యము మీ అందరికీ తెలుసు. మరి ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏమ్మా 17వ అధ్యాయము నిర్గమాకాండంలో 13వ వచనం. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకీలను రాజును అతని జనులను గెలిచారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అట్లు అన్న పదం వాడాడు. దాని గురించి ఒక మాట చెప్తాను నేను. ఇక్కడ యెహోషువ కూడా యుద్ధ భూమిలో ఉన్నాడు. అయితే ఆయన కత్తికి ఏముంది? వాడి ఉంది. వాడి లేని కత్తి, మొద్దు కత్తి తీసుకెళ్ళి యుద్ధం వచ్చేస్తే పని చేయదు, పని జరగదు. కాబట్టి వాడేటువంటిది పరికరం కూడా షార్పుగా ఉండాలి. మన చేతిలో పెన్ను ఉంది ఎగ్జామ్ రాసేటప్పుడు కదా, అది కూడా మంచిగా రాసేదిగా ఉండాలి. మన దేవుడు రాపిస్తాడు. అయినా కూడా మన దగ్గర అయితే అట్లు అన్న దానికి మీకు తెలిసే ఉంటుంది. మళ్ళీ ఒకసారి 2 మాటలు నేను చెబుతా. అట్లు అంటే ఏంటో అన్నది. పొయ్యి మీద వేసి అట్లా, పుల్లట్లా, అంతకుముందు చేసినట్లా. తన బిడ్డలకు విజయము చేకూర్చాలని నిలబడిన దేవుడు, దేవుని సహాయపడులాగున దేవుని వైపు చేతులెత్తి నిలిచినటువంటి దైవజనుడు మోషే. మోషే చేతులు బరువెక్కినప్పుడు సహకరించిన అహరోను హూరులు, అక్కడ యుద్ధ రంగంలో పోరాడుతున్న యెహోషువ, ఈ సమిష్టిగా అందరూ కలిస్తే అట్లు జయం వచ్చింది. అట్లంటే అది 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 అట్లు అన్న దాంట్లో చెప్పిందా ఈ అట్లు అన్న దాంట్లో ఈ భావం ఇమిడి ఉంది. అది ఎందుకంటే పాస్టర్ గారు ఒకసారి మీటింగ్లు చెబుతుండే ఒక ఆయన, అప్పుడు జనులు తినుతూ తాగుతూ ఉన్నారు. నోహా కాలంలో మనుషుల కుమారుడు రాకలాగా ఉంటుంది అన్నాడు కదా. జనులు తినుతూ తాగుతున్నారు కాబట్టి బాగా అట్లు చేసేవాళ్ళు, ఇడ్లీ చేసుకునేవాళ్ళు, బాగా తినేవాళ్ళు. నోవాహు కూడా అట్లు చేశాడు అని చెబుతున్నాడు ఆయన ప్రసంగంలో. అది ఇదంతా కూడా సమిష్టి కృషి. మనము దేవుని సహాయము కొరకు చేతులెత్తాము. దైవజనుడుగా నా ఆత్మీయ బిడ్డల కోసం నేను చేయాల్సిన బాధ్యత అది. ఆ అమ్మాయి ఏమంటుందంటే పెళ్ళికి రాలేదు అంటది. నేను చేతులెత్తే పని నాది. మనం చేతులెత్తి ఏం చేసామో వాళ్ళకి తెలియదు. ఎలాంటి ఆటంకాలు దేవుడు తొలగించాడో వాళ్ళకి తెలియదు. కొంతమందికి తెలుసు, ప్రార్థనా టీం వాళ్ళకి తెలుసు ఏమేమి ఉన్నాయో, ఆటంకాలు ఏమి తొలగాలో వేటిని పెట్టుకొని ప్రార్థన చేసాము. అక్కడ అమ్మాయి పెళ్లి కుమార్తెగా సిద్ధపడితే ఈమె ఎగ్జామ్ హాల్కి ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడింది, వెళ్ళింది. ఆయన యెహోషువ యుద్ధ రంగంలో ఉంటే రాగశ్రీ ఏమో ఎగ్జామ్ హాల్లో ఉంది. ఇప్పుడు ఆమె రాసేదాన్ని బట్టి విజయం ఉంటుంది. మన సహకారం లేకుండా కాదు. దైవజనుడు ప్రార్థన ఉండాల్సిందే, దేవుడు ఇవ్వాల్సిన జ్ఞానం ఇవ్వాల్సిందే, సహకరించే వాళ్ళు సంఘము సహకరించవలసిందే. మీరు హూరు అహరోను అనుకోండి, సపోర్టర్స్, దైవజనుడికి సపోర్టర్స్, వీళ్ళందరూ కలిస్తే కానీ యెహోషువ గెలవలేకపోయాడు. యెహోషువ పోరాడలేదా? పోరాడాడు. కానీ ఆయన పోరాడుతున్నా కూడా వీళ్ళు కానీ చేతులు దించితే అక్కడ ఓడిపోవడం జరుగుతుంది. అక్కడ అంటే పోరాడతలేదా? పోరాడినా కూడా జయ జీవితం లేదు. ఇప్పుడు ఈ దేవుడి సహకారం ఉంటేనే
ఈ చేతులు ఎత్తుంటేనే కదా. అందుకని మన సంఘంలో బాగా నేర్చుకున్న సత్యం ఏంటంటే, బిడ్డలు ఎగ్జామ్స్ రాసేటప్పుడు వారి తల్లులు వచ్చి ఉపవాసం ఉండి చర్చిలో కూర్చొని వారు ఎగ్జామ్స్ అయిపోయిందాక ప్రార్థన చేయటం అన్నది నేను ఇక్కడికి వచ్చిన 2002 సంవత్సరం నుంచి ప్రారంభించాం. 2002 సంవత్సరంలో వచ్చాను నేను ఇక్కడికి. అప్పటి నుంచి ఇక అది కొనసాగుతూనే ఉంది. అందరూ విజయం పొందుకుంటానే ఉన్నారు, విదేశాలు వెళ్తానే ఉన్నారు, గొప్ప ఉద్యోగాల్లో స్థిరపడతానే ఉన్నారు, కార్యాలు చూస్తున్నారు. కాబట్టి దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు బిడ్డలు కదా. ఇదంతా సమిష్టి గురించి. కాబట్టి నా జయం అన్నది నేను చెప్పటానికి లేదు, నీ జయం అన్నది చెప్పటానికి లేదు. ఎవరు అతిశయించటానికి ఏమాత్రం స్కోపు లేదు. అతిశయిస్తే తర్వాత జీవితంలో ఇబ్బందులు వస్తాయి. ఆ మాట నేను అనలేను, కానీ ఇక్కడ కూర్చున్నాను కదా. అందుకని మనం దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా సరే సహకారం అన్నది ఉండాలని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా వారు జయం పొందుకున్నారు. కోరహు కుమారులు దైవ ధ్యానాలు చేశారు. ఈ దైవ ధ్యానములో ఏమి ధ్యానించారంటే, దేవుని యొక్క విజయాన్ని గురించి ధ్యానించారు. విజయం ఎలా కలుగుతుంది అన్న విషయాన్ని గురించి ధ్యానించారు. దాని గురించి ఒక మాట చదువుదాం. అది కూర్చోబెట్టుకుంటారు పిల్లల్ని. 44 అధ్యాయము 3వ వచనం. వారు తమ చేతిలోని ఖడ్గము చేత జయము పొంది దేశమును స్వాధీనపరుచుకొనలేదు. వారి బాహుబలము చేత వారికి జయము రాలేదు. మరి జయం ఎలా కలిగింది? విజయం ఎలా వచ్చింది? దేవుని హస్తబలము చేత, దేవుని ముఖకాంతి ద్వారాగా జయము కలిగింది. దేవునికి స్తోత్రం. చేతిలో కత్తున్నంత మాత్రాన గెలుస్తామని లేదు కదా. వాడు పెద్ద కత్తి తెచ్చాడు. ఎవరు? గొలియాతు. వాడి కత్తితో ఆయన కొట్టాడు కదా. దేవుని పనులు గమ్మత్తుగా ఉంటాయి కదా. మొర్దెకాయిని ఉరిదీయాలని ఆమానుగాడు ఉరికమ్మాను పెట్టాడు. దాని మీద ఆడనే ఉరిదీపించాడు దేవుడు. దేవుడు భలే గొప్ప కార్యాలు చేస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకని వీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. 6వ వచనములో, నేను నా వింటిని కానీ నా కత్తిని కానీ నమ్ముకొనను. మరి ఏం చెప్పారండి? ఎందుకంటే నా కత్తి వల్ల జయము రాదు, నా బలము వల్ల నాకు జయము రాదు. మరి జయం రాటాడు నమ్ముకుంటే సుఖమేముంది? కాబట్టి నేను వాటిని నమ్ముకోవటం లేదు. మరేం నమ్ముతాడు? నిన్నే నమ్ముకున్నాను అన్నాడు. కాబట్టి ఏదైనా నువ్వే ఇచ్చేయగలవు. వివాహం జరిగించిన, ఎగ్జామ్స్లో పాస్ చేయించిన, విజయాన్ని ఇచ్చిన, మార్గాన్ని సరళం చేయన, జీవితాన్ని ఇచ్చిన, ఆత్మతో నింపిన, బలపరిచిన, ఏది చేసినా దేవుడే చేస్తాడు. కాబట్టి నమ్మకము దేవుని మీద ఉంచండి. సంఘము సహకరించిందని సంఘం మీద, పాస్టర్ గారు సహకరించాడని పాస్టర్ గారి మీద, వాళ్ళు వంటలు వండి పెట్టారని వంటలు వండిన ఆయన మీద మనసు పెట్టమాకండి. దేవుని మీద మనసు పెట్టండి. జరగబోయే దినాల్లో మనం ఇంకా దేవుడి నుంచి పొందుకోవాలంటే, అది థ్యాంక్స్ చెప్పారు పర్లేదు, అంతవరకు పర్లేదు. అది ఎందుకంటే అలా చెప్పటం వల్ల మాకు కూడా గర్వం పెరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మాకు కాదు మహిమ, మాకు కాదు, దేవునికి, యెహోవా, మాకు కాదు. ఆ విషయాన్ని 98వ కీర్తనలో ఇది ఒక గీతం. కీర్తనలో ఒక గీతం అన్నమాట. 98 దాని మీద ఏముంది? గీతం.
ఈ గీతములో మొదటి వచనం. ఆ, 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 ఆ. అది విజయం కలగ చేసింది దేవుని హస్తమే. దేవునికి స్తోత్రం కదా. ఆ, ఆయన హస్తము మన హస్తాన్ని పట్టి రాయించాడు అన్న విషయాలు మనకు తెలుసు కదా. దేవుని హస్తబలము లేకపోతే, దేవుని కృప లేకపోతే ఎంత దూర ప్రయాణం వెళ్ళి అన్ని సమకూర్చుకొని మరి తనకు తోడు లేకపోయినా కూడా మరి ఆ విధంగా ధనమ్మ కూడా చేసేది కాదు. మనం లేకపోయినా వనపూసుకులతో ఉన్న, బలహీనతో ఉన్న, భయంతో ఉన్న మరి అమ్మాయి ఎగ్జామ్స్ రాయగలిగేది కాదు. ఇది నిజంగా దేవుడిచ్చే విజయం. అందును బట్టి దేవునికి స్తోత్రం. దావీదు దేవుణ్ణి సన్నుతించాడు. ఎందుకో తెలుసండి? 144 కీర్తనలో మొదటి వచనం చదువుదాం. ఎందుకంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నా చేతులకు యుద్ధము నేర్పాడు, నా వేళ్లకు పోరాటము నేర్పాడు. దేవునికి స్తోత్రం. దావీదు కంట చేతులకు ఏం నేర్పాడు? చేతులకు యుద్ధం నేర్పాడు. ట్రర్ అనుకుని తిరిగేవాడికి యుద్ధం ఏం తెలుసు? గొర్రెలు కాస్తో ట్రర్ అనుకుని తిరుగుతాడు కదా. కానీ ఆ గొర్రెలు కాసిన ఆ చెయ్యి, ఆ కర్ర పట్టుకొని వాటిని తోలిన చెయ్యికి యుద్ధం నేర్పించాడు దేవుడు. ఏళ్లకు పోరాటము నేర్పాడు. ఏళ్లకు పోరాటం రాకపోతే వీళ్ళు కత్తిని పట్టుకోలేవు, వీళ్ళు పెన్ను పట్టుకొని రాయిను లేరు. పొన్ను వాసిపోయింది అని అనేవాళ్ళు కదా. అలా చేయబట్టే వీరుడైనటువంటి గొల్లియాతు మీదకి వెళ్ళగలిగాడు కదా. అక్కడ ఒక మాట రాస్తాడు. 17వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనం. దావీదు ఫిలిస్తీన్ కంటే ఎలా అయ్యాడు? అని నీ బలం చాలదని ఒక పక్క రాజు చెబుతున్నాడు, సౌలు రాజు. నీకు బలం చాలదు, వాడు అందులో అన్ని యుద్ధాయుధాలు ఉన్నాయి, వాడు బాల్యం నుంచి యుద్ధంలో అరితేరినోడయ్యా, నువ్వు వెళ్ళమాకలే అంటున్నాడు సౌలు. కానీ దేవుని ఆత్మ బలపరిచింది. చేతుల్లో ఏమి లేదు, ఖడ్గము లేదు, కానీ రాయి కొట్టి చంపాడు. ఒక గమ్మత్తైన విషయం తెలుసా మీకు? ఎదురుగా వస్తున్నారు కదా, ఒడిశాలు ఇసిరాడు కదా, కొడితే ఇక్కడ తగిలితే వెనక్క పడాలి కదా లెక్క ప్రకారం. కానీ ఒక్క వారలో పడ్డాడు. అంటే వెనక నుంచి తీత తీసిన ఆయన ఉన్నాడు. అసలు తీత అది, ఆ తీతకే చచ్చాడు. ఇప్పుడు రాయి పెట్టి కొట్టినంత మాత్రమే కాదు, తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గొలియాతు కత్తి తీసుకొని ఆ కత్తితో వాడి తలను నరికేశాడు కదా. అప్పుడు ఇంక పడిపోయాడు కదా, ఒక్క బోర్ల పడ్డాడు. కాబట్టి జయము అంత తేలిగ్గా వచ్చేది కాదు. దానికి ఎంత సహకారం ఉండాలో అన్నది మీరు గమనిస్తారని, గ్రహిస్తారని నేను ఇక్కడ మీకు తెలియజేస్తా ఉన్నా. 10వ వచనం చదవకుండా వచ్చాం చూడండి, 114:10. కాబట్టి ఎవరికిచ్చిన విజయము దేవుడు ఇవ్వాల్సిందే. రాజుకిచ్చినా, జయశ్రీకి ఇచ్చినా, రాగశ్రీకి ఇచ్చినా, శ్యాముకి ఇచ్చినా, ఎవరికిచ్చినా కూడా జయం దేవుడిచ్చేదే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం ప్రార్థన చేయాలి. ఒకసారి ఇజ్రాయేల్ రాజు, యోధా రాజు, ఏదోము రాజు ముగ్గురు వచ్చారు ఒక దైవజనుడి దగ్గరికి. ఏ దైవజనుడు? ఎలీషా గారి దగ్గరికి. ఎలీషా గారి దగ్గరికి వచ్చి, అయ్యా మాకు సమస్య పరిష్కారం కావాలి, మాకు నీళ్ళు లేవు, సైన్యం ఉంది, పశువులు ఉన్నాయి, పరిష్కారం కావాలంటే నేనేం చెప్తాను పరిష్కారము? అయినా ఇశ్రాయేల్ రాజు మీకు మీ పాస్టర్ గారు ఉన్నారు కదా, మీ పాస్టర్ గారి దగ్గర జయించుకోవచ్చు కదా. అయినా యోధారాజును బట్టి, యోధారాజు ఎవరు?
యెహోషాపాతు రాజును బట్టి నేను చేస్తాను అని. అయితే ఒక వ్యక్తిని తీసుకురండి, వీణ వాయించగలవాడు కావాలన్నాడు. వీణ వాయించువాడు వచ్చినప్పుడు వీణ వాయిస్తూ ఉంటే ఏమొచ్చింది? యెహోవా హస్తము. అక్కడ పుట్నోట్లో కింద చూడండి, ఆ హస్తబలం అంటే పరిశుద్ధాత్ముడు అని. పరిష్కారాన్ని చూపించింది బలం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు పరిష్కారం చూపించాడు. కాబట్టి వాళ్ళు విజయం పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హస్తబలము అన్నది పరిశుద్ధాత్మ శక్తి. గిద్యోను జయం పొందుకుంది కూడా పరిశుద్ధాత్మను బట్టే. యెఫ్తా గారు కూడా జయం పొందింది కూడా పరిశుద్ధాత్మను బట్టి అన్న విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యుద్ధాయుధాల గురించి ఒక మాట చెబుతా, టైం అవుతా ఉంది. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 18వ వచనం. యుద్ధ ఆయుధముల కంటే ఏది శ్రేష్టం? ఎందుకని? అదే ఈ యుద్ధ ఆయుధం ఉంది, దాన్ని ఎలా ఉపయోగించాలన్నది జ్ఞానం తెలియజేస్తుంది. జ్ఞానం లేకుండా యుద్ధ ఆయుధం ఉంటే దీన్ని ఎలా ఉపయోగించాలి, ఏం చేయాలి, దీనివల్ల ఉపయోగం ఏముంది? ఏమీ లేదు కదా, ఏమీ లేదు. అందుకని యుద్ధాయుధాల కన్నా కూడా జ్ఞానము శ్రేష్టమైందని ప్రసంగి గారు గుర్తించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 10వ అధ్యాయం 10వ వచనం యుద్ధాయుధం గురించి ఇంకో మాట ఉంది. ఇనుప ఆయుధము మొద్దుగా ఉంటే దాన్ని పొదులు చేయాలి. అందుకని ఇటువరకు పేర్లు పెట్టేవాడు చదువు రాని వాళ్ళకి. ఏం చెప్పారు, వీడు మొద్దు, వీడికి చదువు రాదు. మా మేనమామ గారు ఉన్నారు, విష్ణునారాయణ గారు ఆయన పేరు. నేను ట్యూషన్ చెబుతా ఉన్న పిల్లలకి చెబుతాను. కలెక్టర్ గారు సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు నాకు, బాగా చెప్పామని. మా చిన్నమ్మ కూతురు కొడుకు ట్యూషన్లో చేరాడు. అబ్బాయి పేరు ఏషేపు. సరే ఆ రోజు వచ్చి సరదాగా మాట్లాడటానికి వచ్చి మా మామయ్య గారు వీళ్ళు మీ పిల్లల్ని టెస్ట్ చేస్తాను అన్నాడు. మామయ్య అన్న చేశాడు. ఈ ఏషేపు అన్నాయన్ని టెస్ట్ చేశాడు. చేస్తే వాడు ఏమీ చెప్పలేకపోయాడు. ఈ రుట్టి మొద్దు, వీడు జీవితంలో ఎప్పుడు పైకి రాడు. అరే చెమ్ము నిండా నీళ్ళు తీసుకురండి రా అని చెప్పి చెమ్ము నిండా నీళ్ళు తీసుకొస్తే వాడు చుట్టూ తిప్పి ఆడు పారబోసి వచ్చాడు. వీడు బతికింతే అన్నాడు. వాడు ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో కరెంట్ ఆఫీసులో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మొన్న వెళ్ళాము, కిషోర్ గారు వచ్చాడు. అక్కడ కిషోర్ అని మేము వెళ్ళాము. వాళ్ళ అమ్మాయిలకి బట్టలు పెడుతున్నప్పుడు వెళ్ళాం. ఇక్కడ ఇబ్రహీంపట్నంలోనే. దేవుడు మారుస్తాడు మొద్దులు సైతం. అది అది కాబట్టి ఆ విధంగా ఆయుధము మొద్దుగా ఉంటే ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చేసిన పని అదే, సానబెట్టా. సానబెడితే తక్కువ బలముతోనే బయటపడతారు. ఇప్పుడు మొద్దు గొడ్డలతో పుల్లలు పగలేయాలనుకో, మన శక్తిని ఎక్కువ ఉపయోగించాలి. కాబట్టి బిడ్డల్ని దేవుడు సానబడతాడు, జ్ఞానం ఇస్తాడు. అప్పుడే వారు ఇంత చేసినా, ఎన్ని చెప్పుకున్నా, ఎంత సానబెట్టినా కూడా కార్యసిద్ధి మాత్రం జ్ఞానమే ప్రధానం, నిదానమే ప్రధానం కాదు. జ్ఞానమే ప్రధానం. ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి టయానికి వెళ్ళకపోతే గేట్లు వేసేస్తున్నారు. లెక్చరర్ గారు ఉన్నారుగా, మీరు రానిస్తామ్మా, మీ సార్ వాళ్ళు ఒప్పుకోరు మిమ్మల్ని, గేట్ వేసేస్తారు. కాబట్టి జ్ఞానము చాలా ప్రధానం. ఈ జ్ఞానము ఏ విధంగా దేవుడి నుంచి మనకు వస్తుందో యెషయా ప్రవక్తలో మనం చూస్తాం. 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారం.
దేవుని ఆత్మే. జ్ఞాన వివేకాలకి ఆధారము దేవుని ఆత్మే. ఆలోచన బలానికి కూడా ఆధారము దేవుని ఆత్మే. దేవుని ఆత్మ ద్వారే మన బిడ్డలు జ్ఞానవంతులు అవుతారు. ఆ విధంగా చదువుకోగలుగుతారు. నిజంగా దేవుని కృపే. జయమిచ్చేది దేవుడే కదా. ఈరోజు క్రికెట్ ఆడటానికి బయలుదేరి రాత్రి వెళ్ళాడు అబ్బాయి. వాడు కెప్టెన్ అంట. కాబట్టి నాన్న ప్రార్థన చేయవా అని ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు. గెలిచారు. దేవుడు ఇచ్చాడు జయం. దేవునికి స్తోత్రం. దేవుడు జయం ఇచ్చాడు. మరి ఇక్కడ చదువుతూ ఉండి వాడు రాస్తూ ఉండి ఏమైనా ఎప్పుడు బౌలింగ్ చేశాడు, కానీ బౌలింగ్ బాగా చేస్తాడు. అదే ప్రాక్టీస్ తగ్గినట్టే కదా. ఎందుకంటే ఆ ఢిల్లీ, కలకత్తా, ఈ చెన్నై ఇటు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు కదా. ఇటు పడితే అటు తిరుగుతూ ఉన్నాడు కదా. ఏదైనా జయం ఇచ్చేది దేవుడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 34వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 9వ వచనం. యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. యెహోషువను దేవుడు జ్ఞానాత్మ పూర్ణుగా చేయమని మోషేకు చెప్పాడు. ఎందుకంటే అతను యుద్ధం చెయ్యాలి, వాగ్దాన భూమిని స్వాధీనం చెయ్యాలి. ప్రజలందరికీ కూడా, ఇజ్రాయేలు ప్రజలందరికీ వాగ్దాన భూమిని పంచి పెట్టాలి. అక్కడ ఉన్నటువంటి తెగలను తో యుద్ధం చేయాలి. 7 తెగలు ఉన్నాయి అక్కడ, బలిష్టమైనటువంటి తెగలు. వాటిని ఎల్లగొట్టి ఆ భూభాగాన్ని స్వాధీనపరచాలి. కాబట్టి యుద్ధం చేయటానికి జ్ఞానాత్మ పూర్ణుడుగా ఉండాలి. ఆ పంచి పెట్టడానికి కూడా కావలసిన జ్ఞానం కావాలి. కాబట్టి నీ తర్వాత ఉండటానికి యెహోషువను అభిషేకించమని దేవుడు చెబితే మోషే గారు అభిషేకించాడు. తద్వారా జ్ఞానాత్మ పూర్ణుడుగా అయ్యాడు. యెహోషువ గురించి 11వ అధ్యాయము 40వ వచనం ఒక మాట చదువుదాం. యెహోషువ కత్తి చేతికి అంటుకుపోయిందంట. ఆజ్ఞాపించాడు. అమ్మా అదేనా? అదే 11:40 మీరు చదివింది. నేను చెబుతాను, నాకు ఒక్క నిమిషం. రాజులందరినీ ఒక్క దెబ్బతో కొట్టగలిగాడు. ఒక్క దెబ్బతోనే. 10:40, 41 కూడా. కాదేశు నుంచి కూడా జయించుకుంటూ వచ్చాడు. ఎందుకని? దేవుడు జ్ఞానాత్మ పూర్ణుగా చేశాడు. అయినంత మాత్రాన మొత్తాన్ని స్వాధీనపరచుకోగలిగాడా? వాగ్దాన భూమిని అంతని ముసలోడైపోయాడు, శక్తిహీనుడయ్యాడు. తర్వాత మొత్తాన్ని స్వాధీనపరచుకోలేకపోయాడు. యెహోషువ వాగ్దాన భూమి మొత్తాన్ని జయించలేకపోయాడు కదా. ఏమన్నా డౌట్ ఉంది? ఏమన్నా స్వాధీనపరుచుకున్నాడు మొత్తాన్ని? ఇంకా చాలా భూభాగం మిగిలి ఉందా? ఇంకా భూమి ఉందా? స్వాధీనపరచుకోవాల్సినటువంటి భూమి ఉందా? ఇంకా చాలా ఉంది, చాలా భూభాగం ఉంది అన్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చినా కూడా చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అంత సమిష్టిగా ఉంటేనే జయ జీవితం. ఎవరి సహకారం లోపించినా అది జయ జీవితంగా ఉండదు. కాబట్టి ప్రార్థనలు ఉండాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే కదా. ఆ విధంగా చేసుకుంటేనే జయ జీవితం ఇస్తాడు. పరిశుద్ధాత్మ నింపుదల ఉంటేనే మన బిడ్డలు జ్ఞానవంతులు అవుతారు. జ్ఞానం ఉంటేనే
పరీక్షల్లో జయాన్ని పొందుకుంటారు. కాబట్టి మరి జయశ్రీ మరి అబ్బాయి శ్యాము కూడా ఈ రాగశ్రీయను శ్యాము కూడా తప్పనిసరిగా సెకండ్ ఇయర్లో కూడా ఇంకా ఫస్ట్ ఇయర్ కన్నా అత్యధిక మార్కుల్లో పాస్ అవ్వటానికి దేవుడు కృప చూపును గాక. కావలసిన శక్తిని, బలమును, జ్ఞానమును దేవుడు దయచేయను గాక. అమ్మాయి విషయంలో కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ మరి అమ్మాయికి రావాల్సినటువంటి వీసా కానీ ఏర్పాటు రావటానికి మళ్ళా అరుణ్ వచ్చి అమ్మాయిని మరి జర్మనీ తీసుకెళ్ళటానికి కూడా దేవుడు కృప చూపును గాక. మరి అబ్బాయి ఉదయ్కి కూడా దేవుని మహాకృప చేత ఈ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవటానికి దేవుడు సహాయం చేయను గాక. వీటి గురించి మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను కూడా ప్రార్థన చేస్తాను. మరి మనంతటికీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయములో జయం పొందుకుందాం. అనుకున్నాయన్నీ దేవుడు జరిగించును గాక.